హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో మరో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వరకు ఎండ కాస్తూనే సాయంత్రానికి మబ్బులు కమ్ముకొని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచడం ద్వారా తెలంగాణ నుంచి వచ్చే న్యూస్ అప్డేట్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే న్యూస్ అప్డేట్స్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వార్తల్లోకి వెళ్ళిపోతే తెలంగాణలో వరంగల్, నాగర్ కర్నూల్, జనగామ, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, పెద్దపల్లి, మల్కాజిగిరి, గద్యాల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అయితే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే టీపీటీ, ఎన్ఎల్ఆర్, ప్రకాశం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని, రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని వాతావరణ శాఖ పిలుపునిచ్చింది.